గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ రమ్య. మన ప్రీవియస్ క్లాసెస్ నుంచి జిఎస్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదండి. ఈ యొక్క జిఎస్టీ అనేది మనకి థర్డ్ బీకామ్ ఆర్ఆర్ వాళ్ళకి ఉంటుందండి. 5th సెమిస్టర్లో మనకి జిఎస్టీ అంటే ఏంటనేది మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రడక్షన్ క్లాస్లో అసలు జిఎస్టీ సిస్టమ్ అనేది ఎప్పుడు వచ్చింది, ఈ జిఎస్టీ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఎవరు ప్రవేశపెట్టారు, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఇది తీసుకురావడం గల కారణం ఏంటి, అలాగే జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి, అసలు జిఎస్టీ అనేది ఏ సందర్భంలో మనం పే చేస్తామని కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నామండి. అలాగే డిఫరెంట్ డెఫినేషన్స్, కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు అండి వ్యాట్ అంటే కూడా చెప్పుకున్నాం. వ్యాట్ ఒక లిమిటేషన్స్ మనం చెప్పుకోవడం కూడా జరిగింది ప్రీవియస్ క్లాసెస్లో. నెక్స్ట్ అండి ఈరోజు మీరు వినబోయే టాపిక్ ఏంటంటే ట్యాక్స్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అంటే మనకి ఈ యొక్క ట్యాక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత అండి రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అసలు ఎందుకు తీసుకురావడం జరిగింది, రీజన్ ఏంటి, అసలు ట్యాక్స్ అనేది మనం ఏ సందర్భంలో కడతామని కూడా నేను మీకు ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను కదండి. ట్యాక్సెస్లో మనం డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి కడతాము. అలాగే డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా మనం వెల్త్ ట్యాక్స్ కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ డైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలోకి వస్తుంది. ఇది అంటారు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ ఏ జిఎస్టీ. అంటే ఈ యొక్క జిఎస్టీ కానీ ఈ యొక్క వ్యాట్ కానీ ఇవన్నీ కూడానండి మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తుంది. ఓకే, ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఈ యొక్క జిఎస్టీ అనేది అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఏమైందంటే వేరియస్ రిఫార్మ్స్ అనేవి మనకి వచ్చాయి. ట్యాక్స్లో వివిధ రకాల మార్పులు అనేది తీసుకురావడం జరిగిందండి. తీసుకురావడం ఎందుకు జరిగిందంటే తీసుకురావాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ అనేది ఉన్నారు. నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారంటే అర్థం ఏంటండి, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, నెంబర్ ఆఫ్ బిజినెస్ సెక్టర్స్ డెవలప్ అయ్యాయి అని అర్థం. ఓకే, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, నెంబర్ ఆఫ్ బిజినెస్ సెక్టర్స్ డెవలప్ అవ్వడం అంటే ఏంటండి మన గవర్నమెంట్ ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టర్ని ఎంకరేజ్ చేసింది. ఓకే, ఎంకరేజ్ చేయడం వల్ల ఏమైందంటే నెంబర్ ఆఫ్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ పెరిగారు. దాంతోపాటు బిజినెస్ చేసే వాళ్ళు కూడా పెరగడం జరిగింది. సో దానివల్ల మనకి ఏమైందంటే మనకు ఆటోమేటిక్గా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఎప్పుడైతే పెరిగాడో కన్జ్యూమర్ కూడా పెరిగాడు. అలాగే కన్జ్యూమర్ ఎప్పుడైతే అన్లిమిటెడ్ గూడ్స్ని అతని వాంట్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి యొక్క గూడ్స్ని కొనడానికి ఎప్పుడైతే రెడీ అయ్యాడో ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా పెరిగాయి. అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయింది. సో వెన్ కమింగ్ టు దిస్ పాయింట్, ఈరోజు మనం క్లాస్లో ఏం చెప్పుకుంటున్నామంటే ట్యాక్స్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అంటే ట్యాక్స్ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత కొన్ని రకాల రిఫార్మ్స్ అంటే కొన్ని రకాల మార్పులు అనేది తీసుకురావడం జరిగిందండి. అంటే అది అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల సమస్యలు కూడా వచ్చాయండి. ఒక అంశం అనేది ఉన్న తర్వాత దానిలో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి మనకి. సో అదేవిధంగా ఈ యొక్క ట్యాక్స్ సిస్టంలో కూడా మనకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి వచ్చేటండి. సో అది ఎందుకు వచ్చేదాన్ని, అసలు ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావాల్సినంత నీడ్ ఏముందన్నది ఈ పాయింట్స్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ ఎవేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ట్యాక్స్ కట్టకపోవడం. ట్యాక్స్ కన్జ్యూమర్ ఎప్పుడు కట్టడండి, వాడికి నేరో మైండెడ్ పర్సన్ అయితే వాడు ట్యాక్స్ అనేది పే చేయడు, అంటే వాడికి నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ట్యాక్స్ ఎవేషన్ చేయడం చేస్తున్నాడంటే ఏంటండి, అతను ఇల్లీగల్గా అంటే ఇల్లీగల్ థింగ్స్ అనేది చేస్తున్నాడు. అంటే చట్టరీత్యా వాడు చట్టాలను కూడా ఉల్లంఘించే విధంగా వాడు ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి అర్థం అనమాట. ఇల్లీగల్ యాక్ట్స్లో పాల్గొంటున్నాడని అర్థం. సో ట్యాక్స్ విషయాన్ని లేదా అతని బిజినెస్ లీగల్ అవ్వచ్చు, కానీ ట్యాక్స్ ఎగ్గొట్టే యొక్క క్రమంలో ట్యాక్స్ అనేది కట్టకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. సో నేరో మైండెడ్ పర్సన్స్ అని అందుకే అన్నాం మనం. ఓకే, సో అలాంటి పర్సన్స్ కోసం కొన్ని రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగిందంట. ఈ యొక్క రీఫార్మ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ అంటే ట్యాక్స్ ఎవరు పే చేస్తారు, ఎస్ఎస్సి ట్యాక్స్ అవాయిడ్ చేసే అవకాశాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఇన్ని రకాల రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనకి ఫస్ట్ పాయింట్లో చెప్పడం జరిగింది. అలాగే మనం కేవలం ఏంటంటే ఇక్కడ రీజన్స్ చెప్పుకుంటున్నామండి. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ బ్రీఫ్లీ, జస్ట్ ఐఎమ్ ఇంటిమేటింగ్ యూ, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అబౌట్ వాట్ ఆర్ ద రీజన్స్. ఓకే,
అసలు ఎందుకు అన్నది ఈ రిఫార్మ్స్ తీసుకురావడం గల అసలు కారణాలు ఏంటనేది నేను మీకు చెప్తున్నాను. ట్యాక్స్ ఇవోషన్ అనేది ఒక కారణం అంట. నెక్స్ట్, టూ మెనీ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఈ యొక్క జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత, లేదా ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది డెవలప్ అయిన తర్వాత, బిజినెస్ సెక్టర్స్ కూడా డెవలప్ అయిన తర్వాత రకరకాల ట్యాక్సెస్ అనేది, రకరకాల గూడ్స్ అనేది రావడం జరిగిందంట మార్కెట్లోకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తి ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాడు. అంటే కన్జ్యూమర్ ఒక ప్రొడక్ట్ని కొన్నాడంటే వాడు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాలి. వ్యాట్ కడతాడు, సిజిఎస్టీ కడతాడు, ఎస్జిఎస్టీ కడతాడు, ఇలా రకరకాల ట్యాక్స్లు కట్టేవాడు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది కొనుక్కుంటూ ఉంటాడు. అలాగే దాన్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు కూడా రకరకాల ట్యాక్స్ కట్టి వాడు కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. సో ఆ పర్పస్ గురించి ఈ యొక్క ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగిందంటే ఇండియాలో. ఓకే, అంటే మనం చెప్పుకున్న ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నీ కూడా ఇదంతా కూడా మన ఇండియాకి సంబంధించినవి మాత్రమే చెప్తున్నాను. మన ఇండియాకి సంబంధించినవి మాత్రమే. వేరే ఇతర ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళ విధానం, వాళ్ళ స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కంప్లీట్గా డిఫరెంట్ అని మనం ఎందుకంత కరెక్ట్గా చెప్తున్నానంటే, ఇక్కడ మన ఇండియాలో డ్యూయల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నాం మనం. ఓకే, ఇతర కంట్రీస్లో సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. అది ఎలాగా ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం మనం. నెక్స్ట్, సో టూ మెనీ సర్వీసెస్ గూడ్స్ రావడం వల్ల ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, టూ మెనీ ట్యాక్సెస్ విత్ డిఫరెంట్ నేమ్స్. ఇది ఒక రీజన్ అండి. ఇంకా డిఫరెంట్ అంటే చాలా రకాల ట్యాక్సులు, అలా రకరకాల నేములతో రకరకాల ట్యాక్సులు రావడం వల్ల కన్స్యూమర్ ఏమవుతాడండి, కొంచెం తికమక పడుతూ ఉంటాడు, క్లమ్సీగా ఫీల్ అవుతుంటాడు. అందు గురించి కన్స్యూమర్ దృష్టిలో పెట్టుకుని, అలాగే ట్యాక్స్ పేయర్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కొన్ని రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అండి, కార్పొరేషన్ ట్యాక్స్. ఇక్కడ కార్పొరేషన్ ట్యాక్స్ మనం బేసిక్ ఇలాంటిది ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు అదే ట్యాక్స్లు అనేది కడుతూ ఉంటారండి. వాళ్ళు కార్పొరేషన్ ట్యాక్సెస్ అవి కడుతూ ఉంటారు. సో ఆ క్రమంలో వాళ్ళకి ఏం జరుగుతుందంటే డబుల్ ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాట్ పే చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ వాడు ఏం క్లియర్ చేసుకోవాలండి, ఆ ఇన్పుట్స్ మీద ట్యాక్స్ కట్టాలి. ఇన్పుట్స్ మీద ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రొడక్ట్ని సేల్ చేస్తున్నప్పుడు మళ్ళీ వ్యాట్ అనేది అప్లై అవుతుంది, ట్యాక్స్. ఓకే, ఈ విధంగా మనకి ఈ రెండు రకాలుగా మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడండి, ఇన్పుట్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ అనేది కడతాడు. ఆ తర్వాత మళ్ళీ వాటిని సేల్ చేసేటప్పుడు వ్యాట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఆ సరుకును కొనుక్కుంటాడో వాడు వ్యాట్ పే చేసి ఆ ఒక వస్తువుల్ని, ఆ కమోడిటీస్ని కొనుక్కోవాల్సిన నీడ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ట్యాక్స్ మీద ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట. అంటే 100 రూపాయలు తయారైన వస్తువు 10% ట్యాక్స్ కట్టడానికి, ఒక 110 రూపీస్ అనుకుందాం అండి. అంటే 100 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఈ 10 రూపీస్ ఈ యొక్క ట్యాక్స్ అనుకుందాం. నెక్స్ట్ అమ్మేవాడికి వాడు అంతా అమ్ముతాడంటే ప్రాఫిట్ వేసుకుని ఒక 115 రూపీస్కి అమ్మే ఛాన్స్ ఉందన్నమాట. అంటే వాడు కట్టిన ట్యాక్స్, అలాగే ప్లస్ ప్రాఫిట్, ప్లస్ కాస్ట్ ఆఫ్ ద గుడ్, ప్లస్ వీడు కట్టాల్సిన వ్యాట్ అన్ని కలిపి డబుల్ ట్యాక్స్. వాడు కట్టిన ట్యాక్స్ మీద మళ్ళీ ట్యాక్స్, అంటే 115 రూపాయలకి ట్యాక్స్ వీడు పే చేసి, ఎవరండి, డీలర్ పే చేసి ఆ ఒక ప్రొడక్ట్ని కొనుక్కోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, డబుల్ ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట. ఇంకొకటి, నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ట్యాక్స్. సరిగ్గా ఈ యొక్క ట్యాక్స్ అనే విధానం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అవుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగిందంట. ఓకే, నెక్స్ట్ అండి, ఇంతవరకు ఇవన్నీ మనం రీజన్స్ చూసాం. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే మనకి రెండు రకాల ట్యాక్స్ సిస్టమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. డైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి మనకి వస్తాయి. సో డైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది ఎవరు, ట్యాక్స్ పేయర్ అంటే ఎస్ఎస్సి పే చేస్తూ ఉంటాడు. డైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఎలాంటి రిఫార్మ్స్ అంటే ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారనేది మీకు ఇక్కడ టేబుల్లో చూపిస్తున్నాను. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నమాట. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే ఇక్కడ ఎటువంటి రిఫార్మ్స్ అంటే ఇక్కడ ఎటువంటి మార్పులను తీసుకురావడం జరిగినది మీకు జస్ట్ రఫ్గా ఇక్కడ వేసి చూపిస్తున్నాను. సో డైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్లో వెల్త్ ట్యాక్స్ అండి, ఇది వరకు ఉండేది. వెల్త్ ట్యాక్స్ ఇప్పుడు కలెక్ట్ చేయడం లేదు, ఓన్లీ వీఆర్ పేయింగ్ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ.
సో వెల్త్ ట్యాక్స్ మీద రిఫార్మ్ తీసుకొచ్చారండి, వెల్త్ ట్యాక్స్ అనేది తీసేయడం జరిగింది. నెక్స్ట్ అండి టిన్, ఓకే, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అంటారు టిన్. దీని మీద కూడా కొన్ని రకాల రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. అంటే వాడు ఎందుకు ప్రాబ్లం అనేది వచ్చిందంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఈ రిఫార్మ్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఒక ట్యాక్స్ పేయర్ కండి అతనికి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి అతనికి హీ ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ అంట, ట్రబుల్స్ ఫేస్ చేస్తాడంట. అలాగే అతను ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతున్నాడంట. సో దాని గురించి ఏం చేస్తారంటే కొత్త రిఫార్మ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ట్యాక్స్ పేయర్ అండ్ ఐ మీన్ ఎస్ఎస్సి కంప్లీట్ రికార్డ్స్ అనేది వాడు పక్కగా మెయింటైన్ చేయాలి. ఓకే, అది ఎలా చేయాలి ఏంటంటే కంప్లీట్గా ఒక ట్యాక్స్ పేయర్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగిందండి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా, జిఎస్టీ కౌన్సిల్ ద్వారా ఈ విధంగా అంటే కన్జ్యూమర్ని ఎడ్యుకేట్ చేయడం జరిగిందండి. ఓకే, మన ఇండైరెక్ట్ ట్యాక్స్లో వచ్చి జిఎస్టీ కౌన్సిల్ వేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్లో ఏంటంటే టిన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా ఒక ఎస్ఎస్సి అంటే ట్యాక్స్ పేయర్ని ఎడ్యుకేట్ చేయడం జరిగిందంట. సో తద్వారా అతను ఏం నేర్చుకుంటుంటే ట్యాక్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ ఈ యొక్క రికార్డ్స్ కానీ ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి అంతా కూడా అతన్ని ఎడ్యుకేట్ చేయడం జరిగిందంట. ఈ సిస్టమ్ అంతా కూడా ప్రాపర్గా ఎలా మెయింటైన్ చేయాలన్నది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో మనకి తెలుస్తుందట. నెక్స్ట్ ఈ షాయాగ్ ఇనిషియేటివ్, దీనివల్ల మనకి ఇవన్నీ కూడానండి ట్యాక్స్ పేయర్స్కి సపోర్ట్ ఇచ్చే ఒక ఇనిషియేటివ్స్ మాట. ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఎనీ టైం అతను ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎనీ టైం అతను మార్పులు చేర్పులు చేసుకోవచ్చండి. ఓకే, ఈ సాయి కూడా చెప్పారు ద సిబిడిటీ కేమ్ అప్ విత్ ఏ ప్రపోజల్ ఆఫ్ పేపర్లెస్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఓవర్ ఈమెయిల్స్. ఎస్, మంచి ఫెసిలిటీ అనేది కలిగించడం జరిగిందండి. ఈ సాయి వాళ్ళు ఏం చేశారు, జస్ట్ అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా త్రూ మెయిల్స్ ద్వారా చెక్ చేసే అవకాశం అటువంటి వెసులుబాటును కల్పించడం జరిగిందంట. అంటే ఇది వరకు పేపర్ అంటే దీనివల్ల పేపర్ వర్క్ అనేది తగ్గిందన్నమాట ఆ ట్యాక్స్ పేయర్కి. ఓకే, సో ఆ విధంగా ఎప్పుడైతే పేపర్ వర్క్ అనేది జరిగిందో ఈ త్రూ ఈమెయిల్స్ ద్వారా యొక్క ఇన్ఫర్మేషన్ సెండ్ అవ్వడం అలాగే స్టోర్ చేసుకోవడం ఈజీ అయిందనమాట. ఓకే, ఈ యొక్క ఇనిషియేటివ్స్ వల్ల ఈ త్రూ ఈమెయిల్స్ ద్వారా వాళ్ళు సజెషన్స్ తీసుకుంటున్నారు. అలాగే ఇతను కూడా ఐటీ రిటర్న్స్ని వాడు ఈమెయిల్ ద్వారా కూడా అతను ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఈ రకమైన ఫెసిలిటీ అనేది కలిగించడం జరిగింది. నెక్స్ట్ సేవోత్తం, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ ఏం చెప్తున్నా, సేవోత్తం మీన్స్ డిపార్ట్మెంట్ యూజింగ్ సేవోత్తం ప్లాట్ఫామ్ దట్ కనెక్ట్స్ ఆల్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసెస్ ఇన్ ద కంట్రీ. చూడండి ఇక్కడ సేవోత్తం ఏంటంటే అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఆఫీసెస్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయండి. ఈ సేవోత్తం ద్వారా ఎట్ ఎనీ టైం అతని ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా అతనికి ఈ రిఫార్మ్ వల్ల ఏమవుతుందంటే ట్యాక్స్ పేయర్స్కి ఒక కైండ్ ఆఫ్ ఫెసిలిటీ అనమాట. నెక్స్ట్ ఫాస్టర్ రిఫండ్స్. ఎస్, ఎప్పుడైనా ఇన్ కేసు ఫండ్ అనేది రిఫండ్ రావాలనుకోండి, ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినప్పుడు అది రీఫండ్ అనేది అప్లై చేసుకుంటే అది కూడా త్రూ ఈమెయిల్ ద్వారా వాడు అప్లై చేసుకోవచ్చు. ట్యాక్స్ పేయర్ తొందరగా ఫాస్టర్ రీఫండ్స్ వచ్చే విధంగా ప్లాన్ చేశారంటండి. ఇదివరకు అప్లై చేయాలంటే దాన్ని ఒక పేపర్ తీసుకువెళ్ళి అక్కడ అప్లై చేసి ఆఫీస్కి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ఫాస్టర్ రిఫండ్ నువ్వు ఒకసారి అప్లై చేసిన తర్వాత అంటే నీకు రిఫండ్ వచ్చే అవకాశం ఉందనుకోండి, సిబిడిటీ వాళ్ళు కంప్లీట్గా దాన్ని ఎగ్జామిన్ చేసి నీకు రావాలా వద్దని ఎగ్జామిన్ చేసిన తర్వాత రీఫండ్ వచ్చే అవకాశం ఉంటే నీకు వితిన్ డేస్లో మీకు వితిన్ ఒక 10 డేస్లో మీకు ఆ ఫండ్ అనేది వెనక్కి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రీఫిల్డ్ ఐటీఆర్ ఫామ్స్ మీరు త్రూ ఇంటర్నెట్ ద్వారా కూడా మీరు సెండ్ చేయొచ్చు. ఆ విధమైన ఫెసిలిటీ కూడా మీకు కల్పించడం జరిగింది. స్పీడ్గా అంటే ఇక్కడ వర్క్ అంతా కూడా చాలా స్పీడ్గా జరగడం అనేది జరిగింది. ఎప్పుడు ఈ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఎలాగైతే మనకి చూడండి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే we go to MRO officer something we have to consult that persons. See, okay, but now we are consulting ఎవరిని కన్సల్ట్ చేస్తాం. మనకి ఏదైనా ప్రాబ్లం కానీ గవర్నమెంట్ని అప్రోచ్ చేయాలంటే మనం ఎవరిని కన్సల్ట్ సచివాలయం రీచ్ అవుతున్నాం, అలాగే వాలంటీర్స్ని రీచ్ అవుతున్నాం. సో అదేవిధంగా ఇవన్నీ కూడా రిఫార్మ్స్లోకి వస్తాయి. అదేవిధంగా మనకి ఒక ట్యాక్స్ పేయర్స్కి కల్పించిన ఫెసిలిటీస్ మాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ పాన్ క్యాంపసెస్. పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఓకే, పాన్ కార్డు ఎవరైతే
బిజినెస్ చేస్తున్నాడో అతనికి పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. పాన్ కార్డ్కి సంబంధించిన క్యాంపసెస్ చేయడం ద్వారా అతనికి పాన్ కార్డ్ అనేది తొందరగా అయ్యే విధంగా ఈ యొక్క కొత్త కొత్త టెక్నిక్స్ని యూజ్ చేసి పని అనేది ఫాస్ట్గా అయ్యే విధంగా చేస్తున్నాయండి కంపెనీస్ అండి. నెక్స్ట్ అండి ఇండైరెక్ట్లో మోడిఫైడ్ వ్యాట్. ఓకే, ఇదివరకు మనకి సేల్స్ ట్యాక్స్ అనేది పే చేసేవాళ్ళం, ఇప్పుడు వ్యాట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సేల్స్ ట్యాక్స్ కూడా ఇంచుమించు అధిక భారం, కన్జ్యూమర్ ఎక్కువ ట్యాక్స్ కట్టి ఫైనల్గా అతని మీద భారం పడిపోతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యాట్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే వ్యాట్లో కూడా డబుల్ ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి మోడిఫై చేసిన తర్వాత వ్యాట్ మనకి ఈ యొక్క కన్జ్యూమర్స్ అనేది ట్యాక్స్ పేయర్స్ చాలా బెనిఫిట్ అనేది పొందారంట. సెంట్రల్ వ్యాట్ కూడా కడుతూ ఉన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది కట్టేవారు వాళ్ళు, ఇప్పుడు సెంట్రల్ వ్యాట్ అనేది కట్టడం జరుగుతుందండి ట్యాక్స్ పేయర్స్. ఈ విధంగా కొన్ని రకాల మార్పులు అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ కస్టమ్ డ్యూటీస్. ఓకే, కస్టమ్ డ్యూటీస్ అనేది ఎప్పుడైనా ఒక సరుకుని అంటే కమోడిటీస్ని కనుక మనం వేరే కంట్రీకి కనుక మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కస్టమ్స్ వాళ్ళకి మనం ట్యాక్సెస్ అనేవి కడుతూ ఉంటాం, కస్టమ్ డ్యూటీస్. వాటిలో కొన్ని రకాల మనకి వెసులుబాట్లు కల్పించడం అనేది జరిగింది, కొన్ని ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎగ్జంప్షన్ ఇక్కడ మీకు కంప్లీట్గా దాన్ని మీకు ఎటువంటి కట్టకుండా ఉండే విధంగా మీకు లేదండి, జస్ట్ డిడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది తప్ప మీకు రిడక్షన్ అంటే తగ్గిస్తారు, కంప్లీట్గా ఎగ్జంప్షన్ కాదండి. ఓకే, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి, బట్ దానిలో కొంత మీకు డిడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కొన్ని రకాల వస్తువులకి, అన్ని వస్తువులకి ఒకే రకమైన డిడక్షన్ అనేది ఇవ్వరు. లగ్జరీ గూడ్స్ అనుకోండి, ఎట్టి పరిస్థితిలో డిడక్షన్ అనేది ఉండదు. కొన్ని రకాల వస్తువులకి, నిత్యావసర వస్తువుల మీద ఈ యొక్క డిడక్షన్ అనేది కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ అనేది ఇదివరకు 7% అలా పే చేసేవాళ్ళము, అలాగే తర్వాత 14% అలా పే చేస్తాం. ప్రెసెంట్ అండి ఒకవేళ కమోడిటీ కనుక మనం కొంటే 14% ప్లస్ 1% సర్వీస్ ట్యాక్స్ అనేది మనం ఒక ప్రోడక్ట్ మీద ఇప్పుడు మనం పే చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్లో ఈ యొక్క సర్వీస్ ట్యాక్స్ అనేది మనం పే చేస్తూ ఉంటాం. అదే కాకుండా కమోడిటీ కొనేటప్పుడు కూడా మనం లేదంటే ఒక ప్లేస్ని ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ అక్కడ మీకు సర్వీస్ ట్యాక్స్ అనేది అక్కడే మీరు పే చేస్తూ ఉంటారు. సో అక్కడ వెళ్ళి మీరు అతను సర్వీస్ తీసుకున్నందుకు గాను బిల్తో పాటు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతూ ఉంటుందండి. సో ఆ విధంగా మనం ట్యాక్స్ పే చేస్తున్నాము ఇండైరెక్ట్గా, అంటే మనం ట్యాక్స్ పే చేస్తున్నాం కానీ బిల్లులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటామండి ఇన్కమ్ ట్యాక్సెస్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో మనం 2 రకాలుగా పే చేస్తాం. ఏంటండి, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, అలాగే ఇంటర్ ఇవి కూడా మనం చెప్పుకున్నాము. వాటి గురించి ఫర్దర్గా ఇంకా బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకుంటాము. ఓకే, ఈ యొక్క ఇంటర్ సేల్స్ అనుకోండి అంటే ఏంటి, ఈ యొక్క మనం సేల్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్లేస్లోనే మనం సేల్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్లేస్లో కాకుండా వేరే స్టేట్స్కి పంపిస్తూ ఉంటాం. సో అలా డిఫరెంట్ వేస్లో మనం ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇంటర్ అంటే మనం ఉన్న ప్లేస్లోనే మనం కడుతూ ఉంటాము. ఇంట్రా అయితే మనం ప్రజెంట్ ప్లేస్లోనే కడదామంటే ఇక్కడ తయారు చేసిన ప్రోడక్ట్ ఇక్కడే మనం సేల్ చేస్తే కనుక ఇంట్రా అనేది అప్లై అవుతుంది. అలాగే ఇంటర్ అంటే ఏంటంటే ఇక్కడ తయారు చేసిన వస్తువు వేరే స్టేట్కి కనుక నువ్వు పంపిస్తూ ఉంటే అక్కడ సేల్ చేస్తే అప్పుడు నువ్వు సెంట్రల్ స్టేట్ లెవెల్లో ట్యాక్స్ అనేది కడుతూ ఉంటావు. మరి ఇంట్రా అంటే కట్టమంటే ఇక్కడ కూడా కడతామండి. అది ఎలా అన్నది మనం ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. టైప్స్ ఆఫ్ జిఎస్టీ అనేది ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ మనం క్లియర్గా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అనేవి మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం. అందుకే ఇక్కడ 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది, డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్, ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. డైరెక్ట్ ట్యాక్సెస్లో వెల్త్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కానీ ఈ సేవ్ అవుతాం ఫాస్ట్ రిఫండ్స్, ఇవన్నీ కూడా రిఫార్మ్స్, ఇవన్నీ కూడా మార్పులు అన్నమాట. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎవరి గురించండి, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్స్. ఒక ఫెసిలిటీ అనమాట. బెనిఫిట్ అంటుందంటే వాళ్ళకి ఒక ఫెసిలిటీ అనమాట, వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం గురించి, వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం గురించి, ట్యాక్స్ విషయంలో ఒక అవగాహన కల్పించడం గురించి ఈ యొక్క
ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో కూడా అంతేనండి. ఇదైతే కొత్తగా వచ్చింది కాబట్టి మనకి జిఎస్టీ గురించి ఇంకొంచెం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ట్యాక్స్ పేయర్స్ కి దీనిలో కూడా కొన్ని రకాల రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఏదేమైనా సరే ఫైనల్ గా ఈ యొక్క ట్యాక్స్ రిఫార్మ్స్ ఇండియాలో తీసుకురావడం మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్యాక్స్ అనేది ఎవరు పే చేస్తున్నారో ఆ పర్సన్ ఎడ్యుకేట్ చేయడం గురించి, అలాగే దాంతోపాటు ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్కి ఒక రకమైన ఫెసిలిటీ కల్పించడం గురించి, ఇంకొకటి గవర్నమెంట్ ఏ విధంగా బెనిఫిట్ పొందుతుందంటే ఎప్పుడైతే ట్యాక్స్ పేయర్ ఎడ్యుకేట్ అయి ఉంటాడో, ఐ మీన్ ఎడ్యుకేట్ అవ్వడం అంటే చదువుకోవడం కాదండి, ఆ ఒక విధానం గురించి ఒక అవగాహన కలిగి ఉంటాడో అతను ట్యాక్స్ ఎవోషన్ ఈ యొక్క ట్యాక్స్ ఎవోషన్ అనే ఆలోచన అతనికి రాదు. అది తెలియకే ఈ యొక్క ట్యాక్స్ని ఎగ్గొట్టే విధంగా వాళ్ళు కొన్ని రకాల ప్రణాళికలు వేస్తూ ఉంటారు. సో ఈ మాల్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఆపడం గురించి, ట్యాక్స్ పేయర్స్ని ఎంకరేజ్ చేయడం గురించి, అలాగే ఈ యొక్క ట్యాక్స్ సిస్టమ్ని కాపాడడం గురించి ఈ యొక్క రిఫార్మ్స్ని మోడిఫై చేయడం తీసుకురావడం జరిగింది.